హలో మై డియర్ లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా? మన శారీస్లో మిగిలిపోయిన బ్లౌజ్ పీస్లు ఏ విధంగా యూస్ చేసుకోవాలి, అలానే మనం ఎక్కడికైనా పేరంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన బ్లౌజ్ పీసు మన శారీకి సెట్ అవ్వలేదని చెప్పేసి వదిలేయకుండా దాన్ని ఏ విధంగా మన బట్టలకి సరిపోయేటట్టు యూస్ చేయాలి అనే ఒక లాంగ్ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నా. మీకు కావాలి అని అంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఊరికే పూజ గది తుడవడము లేకపోతే దేవుడి పటాలు తుడవడానికి మాత్రమే ఉపయోగపడకుండా మనం వాటిని ఎన్ని రకాలుగా ఎంత బాగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఆ వీడియోలో వివరించాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏదైనా కానీ అండి, ముందు నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటేనే అర్థమైద్ది. స్కిప్ కొట్టుకుంటా వెళ్ళిపోతే సగమే అర్థమైద్ది, సగం అర్థం కాదు. పోనీ విన్నదైనా కంప్లీట్గా అర్థమైద్ది అంటే అది కూడా అరాకొరా ఉండిద్ది. కాబట్టి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి ఉపయోగపడే వాటిని మనం ఏ విధంగా మనం వాడుకొని మనీ సంపాదించవచ్చు, మనీ సేవ్ చేయొచ్చు అనేది కూడా ఆ వీడియోలో తెలిసిద్ది. కాబట్టి ఆశాంతం విని మీ అభిప్రాయాల్ని, సూచనని, సలహాల్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అలానే ఉన్నాయి ఓకే, ఏం చేయాలి, ఎలా దాచుకోవాలి అని అనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ అన్నిటినీ, లేదు మీ డ్రెస్లో కుట్టంగా మిగిలిన క్లాత్ని కూడా ఇలా ఒక కవర్లో దాచిపెట్టుకున్నాము అని అంటే, మనకు అవసరమైనప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నామంటే, మనకి ఏదైనా ఒక చిన్న క్లాత్ సరిపోతే దీనిలో తీసి మ్యాచింగ్ ఏదైనా సరిపోతే అటాచ్ చేసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త